హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 6th జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు మీ అందరికీ వచ్చిన అనౌన్స్మెంట్. మైండ్స్ అకాడమీ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 2 వారి కోసం కొత్తగా ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేయబోతోంది. అండ్ ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ ఎక్కడ జరుగుతాయంటే నెల్లూరు అండ్ హైదరాబాద్ 2 ప్లేసెస్లో ఆఫ్లైన్ బ్యాచెస్ ఉంటాయి. కోవిడ్-19 ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా చాలా తక్కువ మందిని మాత్రమే మేము జాయిన్ చేసుకుంటున్నాం. సో ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్ బ్యాచెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే హైదరాబాద్ అండ్ నెల్లూరుకు సంబంధించి ఈ క్రింద మీకు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి సపరేట్ బ్యాచెస్ కూడా ఏపీ తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు మరియు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి సపరేట్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూస్తే, విచ్ ఫార్మా కంపెనీ ఇంపోర్ట్స్ మోడర్నా వ్యాక్సిన్ డోసెస్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా? మనందరికీ తెలుసు, భారతదేశంలో ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏవవి? కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్. అయితే ఇటీవలే మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 4వ వ్యాక్సిన్ను ఆమోదించింది. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ అడగచ్చు, మోడర్నా వ్యాక్సిన్ ఆమోదించారు భారతదేశంలో అత్యవసర అనుమతుల కోసం, ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కోసం. అయితే ఇది ఎన్నవ వ్యాక్సిన్ అడగచ్చు. సో అది 4వ వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్ 4వ వ్యాక్సిన్. మరి భారతదేశంలోని ఏ ఫార్మసీ కంపెనీ మోడర్నా వ్యాక్సిన్ డోసులను దిగుమతి చేసుకోబోతోంది? సిప్లా కంపెనీ. సో సిప్లా ఈజ్ గోయింగ్ టు ఇంపోర్ట్ వ్యాక్సిన్ డోసెస్ ఆఫ్ మోడర్నా. Who has been named the flag bearer of the Indian contingent in Tokyo Paralympics? టోక్యోలో జరగబోయేటువంటి పారాలింపిక్స్ కంటింజెంట్కి, నార్మల్ ఒలింపిక్స్ వేరు, పారాలింపిక్స్ వేరు, మనం మాట్లాడుకున్నాం. పారాలింపిక్స్ కంటింజెంట్కి ఎవరు పతాకధారిగా, ఫ్లాగ్ బేరర్గా ఉండబోతున్నారు? తమిళనాడుకు చెందినటువంటి మరియప్పన్ తంగవేలు. సో మీరు స్టేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మరియప్పన్ తంగవేలు, తమిళనాడు. Which Indian city ranked highest in Global Startup Ecosystem Index 2021? గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇండెక్స్ని స్టార్టప్ బ్లింక్ పబ్లిష్ చేసిందని మాట్లాడుకున్నాం. అయితే భారతదేశంలో ఏ నగరం అధిక స్థానంలో, అంటే అత్యంత మంచి స్థానంలో, మంచి ర్యాంకులో ఉంది అంటే బెంగళూరు. సో బెంగళూరు యొక్క పొజిషన్ ఏంటి? 10. విచ్ ఇండియన్ బ్యాంక్ లాంచ్డ్ సలాం దిల్సే ఇనిషియేటివ్? సో ఎవరి కోసం స్టార్ట్ చేశారు ఈ సలాం దిల్సే ఇనిషియేటివ్? డాక్టర్లకి, వైద్యులకి ఎవరైనా కృతజ్ఞతలు తెలపదలుచుకుంటే salaamdilse.com అనేటువంటి వెబ్సైట్ని కూడా స్టార్ట్ చేసి ఈ బ్యాంక్ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఏంటి ఆ బ్యాంక్? హెచ్డిఎఫ్సి. ఇన్ విచ్ సిటీ ప్రెసిడెంట్ లెయిడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్చరల్ సెంటర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రాన్ని మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు దాన్ని ప్రారంభించడం కోసం ఫౌండేషన్ స్టోన్ని, పునాది రాయిని వేశారు. ఇది ఏ నగరంలో వేశారు? ఇది ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి లక్నోలో వేశారు. సో వెరీ ఇంపార్టెంట్, సిటీ గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్చరల్ సెంటర్ని ఫౌండేషన్ స్టోన్ వేశారు. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్. సో మన కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూలమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది. ఎందుకోసం? కోవిడ్-19 అందరికీ ఒక గుణపాఠం నేర్పింది. ఇప్పుడున్నటువంటి ఆఫ్లైన్ తరగతుల కంటే కూడా ఆన్లైన్లో అన్ని విద్యలు పెంపొందించగలిగితే అన్ని రకాలైనటువంటి విద్యార్థులకు న్యాయం చేకూరుతుంది అన్నటువంటి ఉద్దేశంతో. కాకపోతే ఆన్లైన్లో అందరికీ క్లాసెస్ చెప్పడానికి మార్గం సుగమం చేసినప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజిటల్ అక్షరాస్యత ఉండదు ఒకటి, అండ్ ఫెసిలిటీస్ కూడా ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు. అక్కడ సరైనటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు, సరైనటువంటి సెటప్ కూడా ఉండదు. అంటే స్మార్ట్ టీవీ అవసరమవుతుంది, లేకపోతే ఒక డిజిటల్ బోర్డ్ అవసరమవుతుంది. సో ఇలాంటి సెటప్ కూడా ఉండదు. వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి అందరికీ కూడా ఆన్లైన్ తరగతులు, డిజిటల్ క్లాసెస్ అందుబాటులోకి తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్రో యొక్క సహాయ సహకారాలు కోరిందనమాట. ఎందుకు? తరగతి గదులు ఆన్లైన్ చేయాలి అంటే శాటిలైట్ టీవీ యొక్క సేవలు ఎంతో అవసరం. ఎందుకు ప్రధానంగా శాటిలైట్ టీవీ సేవలు అవసరం అంటే
ఇంటర్నెట్ ఫెసిలిటీ లేనప్పటికీ కూడా టీవీ అందరికీ అందుబాటులో ఉంటుంది. టీవీ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాదాపు అందరి ఇళ్లలో టీవీ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది కాబట్టి టీవీలో ఒక ఛానల్ రూపంలో కనుక తరగతులు నిర్వహించగలిగితే అప్పుడు అందరికీ చేరినట్లు అవుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చేరడం కోసం శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేయబోతోంది. దీనికి భారత ప్రభుత్వం ఇస్రో సహాయం కోరింది. ఇస్రో కూడా అందుకు అంగీకరించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్, యాక్చువల్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే పార్లమెంటరీ స్థాయి సంఘం. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క హెడ్ ఎవరు, అధ్యక్షుడు ఎవరు అంటే వినయ్ సహస్రబుద్ధి. ఈ అధ్యక్షత ఉన్నటువంటి ఈ సంఘం ఇస్రో శాస్త్రవేత్తల యొక్క సహాయ సహకారాలు ముఖ్యంగా టెక్నాలజీలో హెల్ప్ చేయమని కోరింది. ఎందుకు? శాటిలైట్ టెక్నాలజీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? భారతదేశంలో ఇస్రో ఆధ్వర్యంలో నడుస్తుంది. ముఖ్యంగా ఇన్సాట్ శాటిలైట్ ద్వారా మన యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని టీవీలు కూడా 100% టీవీలు ఇన్సాట్ శాటిలైట్ ద్వారా నడుస్తున్నాయి కాబట్టి 100% పాపులేషన్ కవరేజ్ కూడా ఇది ఇస్తుంది కాబట్టి అందరికీ శాటిలైట్ టీవీ ఫెసిలిటీ, శాటిలైట్ టీవీ క్లాస్ రూమ్ ఫెసిలిటీ అందించగలదు. ఇస్రో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇస్రో ఎప్పుడు ఫామ్ అయింది? 15th August 1969. 15th August 1969 వెరీ ఇంపార్టెంట్ ఇస్రో ఫార్మేషన్ డే. ఎందుకు? ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఉద్యోగాలకి మీరు ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో ఫార్మేషన్ డేస్ అడుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా మ్యాచింగ్ రూపాల్లో మ్యాచింగ్ క్వశ్చన్ లాగా అడగడం కానీ లేదా డైరెక్ట్గా అడగడం కానీ ఫార్మేషన్ ఇయర్ అడుగుతున్నాడు. సో 1969 ఇస్రో ఫామ్ అయినటువంటి ఇయర్. హెడ్ క్వార్టర్స్ ఏంటి ఇస్రోకి? బెంగళూరు, కర్ణాటక. బెంగళూరు ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. మీ అందరికీ తెలుసు. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో? కే శివన్ అంటాము. కైలాసవిడివు శివన్. సో కే శివన్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఇండియన్ ఆర్మీ మెమోరియల్ ఇన్ ఇటలీ. ఇండియన్ ఆర్మీ మెమోరియల్ను ఇటలీలో ఎవరు లాంచ్ చేయబోతున్నారు, ఎవరు ఇనాగ్రేట్ చేయబోతున్నారు అంటే జనరల్ ఎంఎం నరవానే. ఎవరు జనరల్ ఎంఎం నరవానే? హీఈస్ అవర్ ఇండియన్ ఆర్మీ చీఫ్. ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని కూడా అంటారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని పిలుస్తారు లేదా ఇండియన్ ఆర్మీ చీఫ్ అంటారు. జనరల్ ఎంఎం నరవానే వెరీ ఇంపార్టెంట్. ఆయన జూలై 5వ తేదీ అంటే నిన్న స్టార్ట్ చేశారు ఆయన యొక్క విజిట్ని. నిన్నటి నుంచి 4 రోజుల వరకు ఒక అఫీషియల్ విజిట్ మీద వెళ్తున్నారు, అధికారిక పర్యటన మీద వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యూకే మరియు ఇటలీ. సో యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇటలీకి ఆయన పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీలోని క్యాసినో టౌన్లో భారత ఆర్మీ మెమోరియల్ని, స్మారకాన్ని ప్రారంభిస్తున్నారు. సో వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీ మెమోరియల్ ఈస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ ఇన్ ఇటలీ ఇన్ క్యాసినో టౌన్. హూ విల్ ఇనాగ్రేట్ దిస్? ఎంఎం నరవానే. సో జనరల్ ఎంఎం నరవానే. అయితే ఎందుకు ఇండియన్ ఆర్మీ మెమోరియల్ని అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అంటే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాల్లో మన భారత సైన్యం వీరోచితంగా పోరాడింది. అయినప్పటికీ కూడా సముచితమైనటువంటి గౌరవం వారికి లభించలేదు అన్నటువంటి అభిప్రాయం అందరిలోనే ఉంది. అందువలన ముఖ్యంగా ఇటలీలోని మాంటే క్యాసినో యుద్ధంలో, ఈ యుద్ధం ఏ ప్రధానమైనటువంటి యుద్ధంలో భాగంగా జరిగింది? 2వ ప్రపంచ యుద్ధంలో, వరల్డ్ వార్ 2లో భాగంగా జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ మాంటే క్యాసినో. ఇక్కడ 5,000 మంది ఇండియన్ సోల్జర్స్ తమ ప్రాణాలను ఒడ్డి ఇటలీని సేవ్ చేయడం కోసం పోరాడారు. సో వాళ్ళను సంస్మరించుకుంటూ, సో టు కమెమరేట్ దైర్ సాక్రిఫైసెస్ వీఆర్ గోయింగ్ టు ఇనాగరేట్ ఇండియన్ ఆర్మీ మెమోరియల్ ఇన్ ఇటలీ, క్యాసినో టౌన్. ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం. భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నారు. అది ఎక్కడ నిర్మించబోతున్నారు? జైపూర్లో, రాజస్థాన్లోని జైపూర్లో. వెరీ ఇంపార్టెంట్. సిటీ అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ కాబట్టి. మరి 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం అవ్వబోతోంది భారతదేశంలో అంటే దేశంలో మొదటి అతిపెద్ద అంటే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం ఏది? మొటేరా స్టేడియం. దీన్ని నరేంద్ర మోడీ స్టేడియం అని కూడా పిలుస్తారు. ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోకెల్లా కూడా అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఎందుకు? దీని యొక్క కెపాసిటీ ఎంత? 132,000 మందిని సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి నరేంద్ర మోడీ స్టేడియం లేదా మొతేరా స్టేడియం. ఎక్కడుంది ఇది? గుజరాత్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. గుజరాత్లో ఉంది. అండ్ ఇప్పుడు రాబోయేది ఎక్కడ రాబోతుంది? రాజస్థాన్లోని జైపూర్లో రాబోతుంది. ప్రపంచం మొత్తం మీద చూస్తే 2వ అతిపెద్ద స్టేడియం, ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం లేదా మొతేరా స్టేడియం. ప్రపంచం మొత్తం మీద 2వ అతిపెద్ద స్టేడియం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. మెల్బోర్న్ ఎక్కడుంది? ఆస్ట్రేలియా. మీ అందరికీ తెలుసు.
సో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎంత కెపాసిటీ? 1,24 మెంబర్స్ కెపాసిటీ కలిగినటువంటి సెకండ్ లార్జెస్ట్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. న్యూ లోకాయుక్త ఇన్ త్రిపుర. సో త్రిపురలో కొత్త లోకాయుక్త చైర్మన్ అపాయింట్ చేశారు. ఆయన పేరేంటి? కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీ. సో ఈయన త్రిపురకి కొత్తగా లోకాయుక్తగా నియమింపబడ్డారు. అయితే ఎన్నవ లోకాయుక్త త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి అంటే 3వ లోకాయుక్తగా నియమింపబడ్డారు. లాయర్గా ఉండి ఆ రాష్ట్రానికి మొట్టమొదటి లోకాయుక్తగా నియమింపబడ్డవారు కళ్యాణ్ నారాయణ్ భట్టాచార్జీ. ఇంతకుముందు త్రిపురకి మొట్టమొదటి లోకాయుక్తగా ఎవరు నియమింపబడ్డారు అంటే ప్రదీప్ కుమార్ సర్కార్. ఈయన గౌహతి అండ్ గుజరాత్కి హైకోర్టు జడ్జిలుగా కూడా వర్క్ చేశారు. సో ప్రదీప్ కుమార్ సర్కార్ మొట్టమొదటి లోకాయుక్త త్రిపురకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఈ అపాయింట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా కంటే కూడా దీని యొక్క స్టాటిక్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటాయో అవి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ లోకాయుక్త లోక్పాల్ అడిగేటువంటి అవకాశం ఉంది ఇండియన్ పాలిటీకి సంబంధించి. ఇక్కడ లోకాయుక్త ఒక రాష్ట్రానికి అపాయింట్ చేయబడిన తర్వాత ఆయన్ని లేదా ఆమెని డిస్మిస్ చేసేటువంటి లేదా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. అండ్ మరి ఏ రకంగా వాళ్ళని తొలగించవచ్చు అంటే ఇంపీచ్మెంట్ మోషన్ ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ చేయడం ద్వారా మాత్రమే వాళ్ళని తొలగించవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. అభిశంసన అంటారు ఇంపీచ్మెంట్ అంటే. సో ఈ అభిశంసన తీర్మానాన్ని ఆ రాష్ట్ర చట్టసభల్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం ద్వారా మాత్రమే లోకాయుక్తను రిమూవ్ చేయొచ్చు తప్ప ఆయన డిస్మిస్ చేయడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ప్రభుత్వానికి అధికారం లేదు. లోక్పాల్ లోకాయుక్తను ఏ చట్ట ప్రకారం నియమింపబడుతున్నారు? లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013. మీరు ఇది చూడగానే మీకు ఏమర్థం అవ్వాలి? లోక్పాల్ అండ్ లోకాయుక్త ఏ టైప్ ఆఫ్ బాడీ? స్టాచ్యుటరీ బాడీస్. ఈ రెండు కూడా స్టాచ్యుటరీ బాడీస్, చట్టబద్ధమైన వ్యవస్థలు. అంతే తప్ప ఇవి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థలు కాదు. దే ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, దే ఆర్ స్టాచ్యుటరీ బాడీస్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. లోక్పాల్ అనేది కేంద్రానికి ఉంటుంది, లోకాయుక్త రాష్ట్రాలకు ఉంటుంది. సో ఇవి ఒక టైప్ ఆఫ్ అంబుడ్స్మెన్. మీ అందరికీ తెలుసు లోక్పాల్ లోకాయుక్త ఏ పని చేస్తాయి, ఎలాంటి పని చేస్తాయి? అంబుడ్స్మెన్లా వ్యవహరిస్తాయి. ఏవైనా చట్ట వ్యతిరేక లేదా కరప్షన్, ముఖ్యంగా కరప్షన్కి సంబంధించి, లంచాలకు సంబంధించి, అవినీతి కార్యకలాపాలకు సంబంధించి వాటిని అరికట్టడానికి ఏర్పాటు చేసినవే లోక్పాల్ లోకాయుక్త. మరి అవినీతిని నిర్మూలించడానికి రకరకాల సంస్థలు ఉన్నాయి కదా. పోలీస్ వ్యవస్థ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరోస్ ఉన్నాయి స్టేట్లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఉంది కేంద్రంలో. అంటే అవేవి కూడా అటోనామస్ బాడీస్ కాదు. అంటే అవేవి ఇండిపెండెంట్గా స్వతంత్రంగా నడిచేటువంటి వ్యవస్థలు కాదు. డైరెక్ట్గా సుప్రీంకోర్టే ఒక తీర్పులో సిబిఐ ఒక కేజ్డ్ ప్యారెట్ లాగా వ్యవహరిస్తుంది. అంటే పంజరంలో ఉన్నటువంటి చిలుకలాగా వ్యవహరిస్తుంది. మరి ఎవరి పంజరంలో? సెంట్రల్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే ఎస్ బాస్ అన్నట్టు నడుచుకుంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటేనే మనం అర్థం చేసుకోవాలి సిబిఐ కూడా ఇండిపెండెంట్గా నడవట్లేదు. అందువల్లనే లోక్పాల్ లోకాయుక్తాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎదురైందనమాట మనకు. అంబుడ్స్మెన్ యొక్క హిస్టరీ కనుక మనం చూస్తే అంబుడ్స్మెన్ను ఎక్కడ మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు లేదా స్టార్ట్ చేశారు అన్నటువంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. 1809లో స్వీడన్లో మొదలుపెట్టారు. సో అంబుడ్స్మెన్ అనే దాన్ని అసలు ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసిందే స్వీడన్లో 1809లో. ఆ తర్వాత న్యూజిలాండ్, నార్వే, బ్రిటన్ ఇలా రకరకాల దేశాలు దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. తర్వాత కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కూడా ఫస్ట్ గుయానా అనేటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అడాప్ట్ చేసుకోగా ఆ తర్వాత సింగపూర్, మారిషస్, మలేషియా, ఇండియా కూడా అడాప్ట్ చేసుకుంది. 1966 ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఏఆర్సీ అంటారు, మీ అందరికీ తెలుసు. ఈ ఫస్ట్ ఏఆర్సీ కూడా రికమెండ్ చేసింది దేనికోసం? లోక్పాల్ లోకాయుక్త ఉండాలని చెప్పి. అండ్ సెకండ్ ఏఆర్సీ కూడా తర్వాత రికమెండ్ చేసింది లోక్పాల్ లోకాయుక్త ఉండాలని చెప్పి. సెకండ్ ఏఆర్సీ ఎవరి అధ్యక్షతన ఉంది? వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఏఆర్సీ అధ్యక్షుడు ఎవరు? వీరప్ప మొయిలీ గారు. చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే లేటెస్ట్ ఏఆర్సీ అదే కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. దీన్ని తెలుగులో ఏమంటారు? పరిపాలనా సంస్కరణల కమిషన్ లేదా పరిపాలనా సంస్కరణల సంఘం. సెకండ్ ఏఆర్సీ యొక్క అధ్యక్షుడు వీరప్ప మొయిలీ. ఆయన కూడా లోక్పాల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి రికమెండ్ చేశాడు. అయితే
మొట్టమొదటిసారి భారతదేశంలో లోక్పాల్ను అంటే లోక్పాల్ లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ అంబుడ్స్మెన్ ఉండాలని చెప్పి ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి అశోక్ కుమార్ సేన్ గారు. 1960లోనే ఆయన పార్లమెంట్లో ఆయన యొక్క వాదనను, ఆయన యొక్క వాయిస్ని, గళాన్ని వినిపించారు. ఎవరు? అశోక్ కుమార్ సేన్. అప్పటి లా మినిస్టర్ అనమాట. ఆయన న్యాయశాఖ మంత్రి అశోక్ కుమార్ సేన్ గారు అప్పట్లో వినిపించారు. మరి ఆయన అంబుడ్స్మెన్ అని చెప్పారు, లోక్పాల్, లోకాయుక్త అనే పదాలు వాడలేదు. మొట్టమొదటిగా లోక్పాల్, లోకాయుక్త అనేటువంటి పదాలను కాయిన్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేసిన వాళ్ళు, వాడినటువంటి పర్సన్ ఎవరు అంటే ఎల్ఎం సింఘ్వి. వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ ఎల్ఎం సింఘ్వి. డాక్టర్ ఎల్ఎం సింఘ్వి మొట్టమొదటిగా లోక్పాల్, లోకాయుక్త టర్మ్స్ని వాడినటువంటి పర్సన్ అనమాట. సో ఈయన మొట్టమొదటిసారిగా ఈ పదాలను వాడారు. అయితే ఇప్పుడున్నటువంటి లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో లోక్పాల్ ఉంటుంది. సో దాని చైర్పర్సన్ పినాకి చంద్ర ఘోష్, పిసి ఘోష్ అంటారు. అయితే తెలంగాణలో జస్టిస్ సివి రాములు, ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాబట్టి రాష్ట్రాల్లో లోకాయుక్తాస్ ఉంటాయి. సో లోకాయుక్త ఎవరు? తెలంగాణలో సివి రాములు, ఆంధ్రాలో పి లక్ష్మణ్ రెడ్డి. ఈ లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే లోక్పాల్ ఎవరెవరిని విచారించగలదు కరప్షన్ కేసెస్లో అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా విచారించగలదు. మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, గ్రూప్ ఏ, బి, సి, డి ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళు ఎవరినైనా కూడా విచారించగలదు. ఇండిపెండెంట్ పవర్స్ ఉంటాయి లోక్పాల్కి. ప్రైమ్ మినిస్టర్ని కూడా విచారించవచ్చు, కానీ ప్రధానమంత్రిని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి అంటే అంతర్జాతీయ రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి, మన దేశ భద్రతకు సంబంధించి అండ్ దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించే విషయమై అండ్ ముఖ్యంగా అంతరిక్షం, అటామిక్ ఎనర్జీ, అణుబాంబులు, అణు ఇంధనాలకు సంబంధించి మరియు మన అంతరిక్షానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన అవినీతి కార్యకలాపాలలో క్వశ్చన్ చేయకూడదు. అంటే లోక్పాల్ అనుకోవచ్చు కరప్షన్ జరిగింది అని చెప్పి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో అవినీతిగా వ్యవహరించారు అని చెప్పి లోక్పాల్ అనుకుని ప్రైమ్ మినిస్టర్ని విచారించడానికి అధికారం లేదు లోక్పాల్కి. అదేవిధంగా సెక్యూరిటీ, రక్షణకు సంబంధించి, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించి, అటామిక్ ఎనర్జీ, అణు ఇంధనానికి సంబంధించి అండ్ అంతరిక్షానికి సంబంధించి. సో ప్రైమ్ మినిస్టర్ను ఈ వ్యవహారాల్లో లోక్పాల్ విచారించడానికి అధికారం కలిగి లేదు. అమెరికన్ ఇండిపెండెన్స్ డే, అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? జూలై 4వ తేదీన. సో అమెరికాకి జూలై 4, 1776న స్వతంత్రం వచ్చింది. మనం ఎప్పుడు అనుకుంటుంటాం అమెరికా ఎందుకు అంత అడ్వాన్స్డ్ కంట్రీగా, అంత అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉంది అంటే, మన భారతదేశం 1947లో స్వతంత్రం సంపాదిస్తే అమెరికా 1776 నుంచే ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఒక స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. సో అది ఇప్పుడు జరుపుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవం ఎన్నవ స్వతంత్ర దినోత్సవం? 245వ స్వతంత్ర దినోత్సవం. ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఉపాధ్యక్షురాలు ఎవరు? కమలా హ్యారిస్. ఈమె భారత సంతతికి చెందినటువంటి మహిళ అని చెప్పి మనందరికీ తెలుసు. సో వెరీ ఇంపార్టెంట్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్. సో ప్రెసిడెంట్ ఈజ్ జో బైడెన్. సీ బ్రీజ్ ఎక్సర్సైజ్ అమెరికా వార్తల్లో ఉంది కాబట్టి అమెరికా అండ్ యుక్రెయిన్ వీరిరువురు కలిసి ఆతిథ్యం వహించాయి. సీ బ్రీజ్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్, నావికాదళ విన్యాసాలకు ఆతిథ్యం వహించాయి. సాధారణంగా ఈ సీ బ్రీజ్ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహిస్తారు అంటే నాటో దేశాలు. నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 30 దేశాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఈ 30 దేశాలు సీ బ్రీజ్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తాయి. ఎక్కడ నిర్వహించాయి? బ్లాక్ సీలో, నల్ల సముద్రంలో నిర్వహించాయి. బ్లాక్ సీలో నిర్వహించారు. యుక్రెయిన్ కూడా ఆతిథ్యం ఇవ్వడం చూస్తే మీ అందరికీ ఒక విషయం అర్థమవుతుంది. యుక్రెయిన్ ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయింది? రష్యా యుక్రెయిన్లో భాగంగా ఇంతకుముందు ఉన్నటువంటి క్రిమియాను ఆక్యుపై చేసుకుంది. క్రిమియా ఎక్కడుంది? మీరు మ్యాప్లో చూసే ఉంటారు. దిస్ ఈజ్ క్రిమియా. సో దీన్ని ఇప్పుడు రష్యా ఆక్యుపై చేసుకుంది. బ్లాక్ సీ ఇక్కడే ఉంది, చూసారా? బ్లాక్ సీలో నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం అది. బ్లాక్ సీ ఈజ్ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ ఆల్ దీస్ బార్డర్ కంట్రీస్. ముఖ్యంగా ఇక్కడ రష్యా ఉంది కాబట్టి రష్యాని కౌంటర్ చేయాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ సీలో తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలి. అందుకే ఇంతకుముందు మీరు వార్తల్లో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి ఒక షిప్, ఏంటది? హెచ్ఎంఎస్ డిఫెండర్ అనేటువంటి షిప్, బ్రిటిష్ నావీకి చెందినటువంటి షిప్ ఒకటి ఈ యుక్రెయిన్ దగ్గరికి అంటే క్రిమియా దగ్గరికి వచ్చింది. అప్పుడు రష్యా మా జలాల్లోకి, మా అంతర్జాతీయ జలాల్లోకి మీరు ఎంటర్ అయ్యారు అని చెప్పి బాంబులు వేసి దాన్ని తరిమాము అని చెప్పి రష్యా ప్రకటన ఇచ్చింది.
అప్పుడు యూకే ఏమని చెప్పింది, మేము మీ అంతర్జాతీయ జలాల్లోకి మా ఓడని మా షిప్ని తీసుకురాలేదు అని క్లియర్గా చెప్పింది. ఎందుకు వాళ్ళు మీ జలాల్లోకి రాలేదు అంటున్నారు? దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ క్రిమియా యాజ్ పార్ట్ ఆఫ్ రష్యా. మేము క్రిమియా అంతర్జాతీయ జలాల్లోకి అంటే యుక్రెయిన్ అంతర్జాతీయ జలాల్లోకి వచ్చాము తప్ప వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ వాటర్స్, యువర్ ఇంటర్నేషనల్ వాటర్స్ అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో అది జరిగినటువంటి కొన్నాళ్ళకే సీ బ్రీజ్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి యుఎస్ఏ అండ్ యుక్రెయిన్. సో యుక్రెయిన్కు మద్దతు ఇస్తున్నట్టుగా సింబాలిక్గా ఎవరి మద్దతు? వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వారి యొక్క మద్దతు యుక్రెయిన్కు ఉంది అని చెప్పడానికి కండక్ట్ చేశారు. సో ఇది హెచ్ఎంఎస్ డిఫెండర్ అనేటువంటి షిప్ అక్కడికి వచ్చిందని చెప్పి రష్యా ఆరోపించింది. సో దిస్ ఈజ్ బ్లాక్ సీ. ఈ బార్డర్ కంట్రీస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూసాం, మీరు ఒకసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ బ్లాక్ సీ, ఇది క్రిమియా, సీ ఆఫ్ అజోవ్. సో దిస్ ఈజ్ రష్యా అండ్ దిస్ ఈజ్ యుక్రెయిన్. అంతకుముందు క్రిమియా యుక్రెయిన్లో పార్ట్గా ఉండేది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంతకుముందు వ్యాక్సిన్ కాకుండా సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకొచ్చారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో యుఎస్ FDA కూడా అప్రూవల్ ఇచ్చింది. అందువల్ల భారత ప్రభుత్వం ఆ వ్యాక్సిన్ని ఇండియాలోకి తీసుకురావడానికి సంప్రదింపులు జరుపుతున్నాము అని చెప్పి మన VK పాల్ గారు అనౌన్స్ చేశారు. VK పాల్ గారు ఎవరు? నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్. ఈ అనౌన్స్మెంట్లో భాగంగా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అని చెప్పారు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బయలాజికల్ కంపెనీలో దీని ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు డెల్టా వేరియంట్ ఏదైతే ఇప్పుడు అన్ని దేశాలను వణికిస్తోందో, ఈ డెల్టా వేరియంట్ నుంచి కూడా సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ అయినటువంటి వాళ్ళ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా రక్షిస్తుంది డెల్టా వేరియంట్ నుంచి అని చెప్పి అనౌన్స్ చేశారు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు. అయితే ఇంకొక సింగిల్ డోస్ వ్యాక్సిన్ మనం ఇన్నాళ్ళుగా వింటూనే ఉన్నాం. ఏంటది? స్పుత్నిక్ లైట్. స్పుత్నిక్ లైట్ ఆల్రెడీ స్పుత్నిక్ వ్యాక్సిన్ భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇటీవల స్పుత్నిక్ లైట్ యొక్క ఫేజ్ 3 ట్రయల్స్ కోసం డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు అప్లై చేస్తే మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దాన్ని రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ చూసారా, డాక్టర్ రెడ్డీస్ డినైడ్ పర్మిషన్ టు కండక్ట్ ఫేజ్ 3 ట్రయల్స్ ఫర్ స్పుత్నిక్ లైట్ ఇన్ ఇండియా. స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ను రిజెక్ట్ చేయడానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. స్పుత్నిక్ నార్మల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానికి స్పుత్నిక్ లైట్కి పెద్ద డిఫరెన్స్ మాకు కనిపించట్లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఒకానొక కారణం అనమాట. అయితే మనకు రీజన్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, డాక్టర్ రెడ్డీస్కి అనుమతి లభించలేదు అన్నటువంటిది వెరీ ఇంపార్టెంట్ మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. సో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పుత్నిక్ని తయారు చేసినటువంటి ల్యాబొరేటరీ ఏది? రష్యాకు చెందినటువంటి గమలియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యాక్సిన్ ఏది అంటే స్పుత్నిక్. వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవ్ చేసినటువంటి ఆమోదించినటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఏది అంటే ఫైజర్. సో ఫైజర్ని ఎవరెవరు తయారు చేస్తున్నారు? ఫైజర్, బయోన్టెక్ అనే 2 కంపెనీలు కలిసి తయారు చేస్తాయి, మీ అందరికీ తెలుసు. సో మొట్టమొదటి WHO అప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్ ఫైజర్. సో అయితే ప్రధానమైనటువంటి వార్త ఏంటి? జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్. కోవిన్కి సంబంధించి గ్లోబల్ కాంక్లేవ్ కండక్ట్ చేశారు జూలై 5వ తేదీ అంటే నిన్న. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రసంగించారు. మీ అందరికీ తెలుసు కోవిన్ యాప్ అండ్ కోవిన్ పోర్టల్ దేనికి సంబంధించి? వ్యాక్సినేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్, ముందుగా నమోదు చేసుకొని ఏ వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్ వేసుకోవాలి, మీ యొక్క వివరాలు అందులో నమోదు చేసుకుంటే టైం స్లాట్స్ కూడా అందులో ఉంటాయి. ఆ టైం తగ్గట్టు అక్కడికి వెళ్ళి మనం వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. అయితే ఈ కోవిడ్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు మాకు కావాలి అని చెప్పి ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకు? ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా సాగించాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో నమోదు చేసుకునే ఫెసిలిటీ ఇందులో ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సింగిల్ డోస్ అయిన తర్వాత సెకండ్ డోస్ కావాల్సినటువంటి అలర్ట్స్ అందులో లభిస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ కూడా కోవిన్లోనే లభిస్తుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం వల్ల భారత ప్రభుత్వానికి దాదాపు 50 దేశాలు తమ యొక్క ఆసక్తిని కనబరిచాయి. మాకు కోవిన్ యొక్క
టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని, సాంకేతికతను మాకు పంపించండి అని చెప్పి. అయితే ఈ గ్లోబల్ కంక్లేవ్లో భాగంగా నరేంద్ర మోడీ గారు కోవిన్ ఒక ఓపెన్ సోర్స్ వర్షన్గా తీసుకురాబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ డిజిటల్ పబ్లిక్ గూడ్ అని చెప్పారు. అంటే ఇది ఒక పబ్లిక్ వస్తువుగా మేము చేయబోతున్నాము, డిజిటల్ వస్తువుగా పబ్లిక్ గూడ్గా చేయబోతున్నాము. అందుకే మోడీ గారు అధికారులను, ఈ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారనమాట. మీరు దీన్ని ఓపెన్ సోర్స్ వర్షన్ని తీసుకురండి. ఓపెన్ సోర్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఆన్లైన్లో రెడీగా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా సరే దాని యొక్క టెక్నాలజీని తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఫ్రీగా అవైలబుల్గా ఉండేటువంటి వర్షన్. సో కోవిన్ గురించి చూస్తే, కోవిన్ యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి? కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అండ్ హూ ఈజ్ కోవిన్ చైర్మన్? ఇంతకుముందు కూడా మనం చూసాం, రామ్ సేవక్ శర్మ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కోవిన్. ఈ కోవిన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఆరోగ్య సేతు అండ్ ఉమాంగ్ యాప్స్తో కూడా ఇంటగ్రేట్ చేస్తున్నారు, అనుసంధానిస్తున్నారు. ఆరోగ్య సేతు అండ్ ఉమాంగ్ యాప్స్తో కలిపి. కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ని కూడా ఇందులోంచి పొందొచ్చు అని చెప్పి మనం ఇంతకుముందే చూసాం. ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వారా 3 రకాలైనటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియలు, 3 రకాల వ్యాక్సిన్లను వాటిని వేసుకోవడం కోసం నమోదు చేసుకోవచ్చు కోవిన్ పోర్టల్లో. మోడర్నా కూడా అందుబాటులోకి వచ్చాక మోడర్నాను కూడా ఇందులోకి చేరుస్తారు. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? జనవరి 16వ తేదీన. సో ఆ రోజు నుంచే కోవిన్లో అందరూ నమోదు చేసుకోవడం, వ్యాక్సినేషన్ వేయడం అనేది జనవరి 16, 2021లో భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఇన్ మెడిసిన్. ఇదొక బుక్ అనమాట. మీరు ఇక్కడ పేరులోనే ఉన్నట్లు భారతదేశంలో ఫస్ట్ విమెన్ ఇన్ మెడిసిన్, వైద్య రంగంలో పనిచేసినటువంటి భారతీయులైనటువంటి మొట్టమొదటి మహిళలకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. వాళ్ళ యొక్క అన్టోల్డ్ స్టోరీస్ అంటే అందరికీ తెలియనటువంటి, పెద్దగా పరిచయం లేనటువంటి వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభించేలా ఈ పుస్తకాన్ని డిజైన్ చేశారు, రాశారు. ఎవరు రాశారు? కవితా రావు. ముఖ్యంగా ఇందులో రుక్మాబాయ్ రౌత్, ఈమె యొక్క స్టోరీని గురించి కూడా రాశారు. ఈమె కాలోనియల్ ఇండియా అంటే సామ్రాజ్యవాదంలో మగ్గుతున్నటువంటి భారతదేశం, బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది డాక్టర్స్లో, ఫస్ట్ ఉమెన్ డాక్టర్స్లో ఈమె కూడా ఒకళ్ళు. ఈమె కేవలం డాక్టర్గానే కాకుండా ఫెమినిస్ట్గా కూడా చాలా ఉద్యమాలు చేశారు. అంతేకాకుండా స్వయాన ఆమెకు అతి తక్కువ వయసులో వివాహం చేయడం ద్వారా తన వివాహానికి సంబంధించి కూడా కోర్టులో ఆమె ఫైట్ చేశారు. సో ఈ రకంగా ఫైట్ చేసినటువంటి రుక్మాబాయ్ రౌత్ లాంటి డాక్టర్స్ యొక్క అన్టోల్డ్ స్టోరీస్ని చెప్పేటువంటి బుక్ లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఇన్ మెడిసిన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్? కవితా రావ్. మనము ఇటీవల చూసినటువంటి కొన్ని బుక్స్ చూస్తే, అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్, ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు? ఆర్వి రవీంద్రన్. దీన్ని జస్టిస్ ఎన్వి రమణ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు లాంచ్ చేశారు. సో ఇది అందుకు వెరీ ఇంపార్టెంట్, అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్. అండ్ ద్యుతి చాంద్ స్టోరీ, ఫియర్స్లీ ఫీమేల్ ద ద్యుతి చాంద్ స్టోరీ, ఇది రాసింది ఎవరు? సందీప్ మిశ్రా. సో వెరీ ఇంపార్టెంట్, సందీప్ మిశ్రా ద్యుతి చాంద్ స్టోరీ, ఫియర్స్లీ ఫీమేల్ ద ద్యుతి చాంద్ స్టోరీ అనేటువంటి బుక్ రాశారు. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇది రస్కిన్ బాండ్ యొక్క బుక్. ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్, తహీరా కశ్యప్ ఖురానా. ఆయుష్మాన్ ఖురానా యొక్క వైఫ్ తహీరా కశ్యప్ ఖురానా ద 7 సిన్స్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్ బుక్ని రాశారు. నట్మెగ్స్ కర్స్ ఎవరు రాశారు? అమితావ్ ఘోష్. ద నట్మెగ్స్ కర్స్ అనేటువంటి బుక్ని ఎవరు రాశారు? అమితావ్ ఘోష్. నట్మెగ్ని ప్రతీకాత్మకంగా, ఒక సింబాలిక్గా దేనికి సంబంధించి? స్పైసెస్కి సంబంధించి. సో మన వరల్డ్ హిస్టరీలో స్పైసెస్ చెప్పేటువంటి స్టోరీని ఈయన చెప్పారు. ఎందుకు? సామ్రాజ్యవాదం మొట్టమొదటిసారి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎందుకోసం వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు ఎందుకోసం వచ్చారు? స్పైసెస్ కోసం, సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చారు భారతదేశానికి. నిపుణ్ భారత్ ఇనిషియేటివ్. సో నిపుణ్ భారత్ ఇనిషియేటివ్ని మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు లాంచ్ చేశారు. అయితే దేనికోసం అంటే, మన ఏసర్ రిపోర్ట్ ప్రకారం, యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏఎస్ఆర్ ప్రకారం 2020లో ఏఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారం
25% మంది ఎవరైతే 4 నుంచి 8 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఉంటారో పిల్లలు, వాళ్ళకి కావాల్సినటువంటి కాగ్నిటివ్ స్కిల్స్ కానీ న్యూమరసీ స్కిల్స్ కానీ లేవు. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఆలోచించడం. సో అలాంటి స్కిల్స్ లేవు. న్యూమరసీ స్కిల్స్ అంటే అడిషన్, మల్టిప్లికేషన్ ఇలాంటి నంబర్స్కి సంబంధించినటువంటి నైపుణ్యం, ఇలాంటి స్కిల్స్ కూడా లేవు. దాదాపు 20% మంది పిల్లలకి 4 నుంచి 8 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో. అంతేకాకుండా మీరు ఇక్కడ చాలా స్టాటిస్టిక్స్ చూడొచ్చు. ఈ స్టాటిస్టిక్స్ అన్నింటిలో కూడా ఇక్కడ చూస్తే 6 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మంది పిల్లల్లో 4% మంది మాత్రమే లెటర్స్ని గుర్తిస్తారు. ఇలాంటి స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే మన విద్యా వ్యవస్థ అసలు స్వరూపం, అసలు ఎంత దీనావస్థలో ఉందో చెప్పేది ఏసర్ ఫైండింగ్స్. మరి వీళ్ళకు కనీస న్యూమరసీ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ ఇవన్నీ లేవు. కాబట్టి వీటిని, ఈ పరిస్థితిని మార్చడం కోసం నిపుణ్ భారత్ ఇనిషియేటివ్. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇక్కడ పేరులోనే మీరు చూస్తే ఏసర్ ఫైండింగ్లో ఏవైతే మనము లోపాలు చూసామో, పిల్లలు సరిగా చదవలేకున్నారు, ఒకటి పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు, కాగ్నిటివ్ స్కిల్స్ లేవు, న్యూమరసీ స్కిల్స్ లేవు, వాళ్ళు అడిషన్, మల్టిప్లికేషన్ లాంటి నంబర్స్ మీద చేసేటువంటి నైపుణ్యం వాళ్ళకు లేదు. వీటన్నిటినీ సరిదిద్దడం కోసం ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్, చదివే నైపుణ్యం పెంపొందించడం, అండర్స్టాండింగ్, అర్థం చేసుకున్నటువంటి స్కిల్స్ని పెంపొందించడం, న్యూమరసీని కూడా పెంపొందించడం. వీటి కోసం నిపుణ్ ఎక్స్పాన్షనే ఇది, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. అయితే ఎందులో భాగంగా దీన్ని లాంచ్ చేశారు అంటే సమగ్ర శిక్ష అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్లో భాగంగా లాంచ్ చేశారు. సో దేనికోసం? సంఖ్యా నైపుణ్యం, ప్రాథమిక పఠనం, తొలి దశ విద్యార్థుల అవగాహనను పెంపొందించడానికి. అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎవరైతే పిల్లలు ఉంటారో 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలు, వీళ్ళ యొక్క స్కిల్స్ని పెంపొందించడానికి. ఏం ఇనిషియేటివ్ ఇది? నిపుణ్ భారత్ ఇనిషియేటివ్. సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీస్ ఇన్ పూణే అండ్ హైదరాబాద్. పూణే, హైదరాబాద్ 2 లొకేషన్స్లో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే మరి ఇంతవరకు సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఎక్కడుంది? కసౌలి, హిమాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? వెరీ ఇంపార్టెంట్, కసౌలి, హిమాచల్ ప్రదేశ్. అయితే ఈ సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏం చేస్తాయి? కోవిడ్-19 వ్యాక్సిన్స్కి సంబంధించి కావలసినటువంటి టెస్ట్లు చేస్తాయి. వాటిని టెస్ట్ చేసి సర్టిఫికేషన్ చేసి, సో ఇప్పుడు మనకు కొత్తగా వ్యాక్సిన్స్ వస్తున్నాయి, మొడర్నా వస్తుంది, జాన్సన్ అండ్ జాన్సన్ వస్తుంది అంటున్నారు, స్పుత్నిక్ లైట్ వస్తుంది అంటున్నారు. సో వీటన్నిటిని ఆ కంపెనీలు ఏమని క్లెయిమ్ చేస్తాయి? మా వ్యాక్సిన్స్ ఇంత ఎఫిషియన్సీ ఉన్నాయి, ఇంత బాగా పనిచేస్తాయి, వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇలాంటి క్లెయిమ్స్ అన్ని చేస్తాయి. వాటికి సంబంధించినటువంటి టెస్టింగ్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసి త్వరగా టెస్టింగ్ చేయడం కోసం ఇంకా 2 ల్యాబొరేటరీస్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేస్తోంది. ఎక్కడెక్కడ? ఒకటి పూణేలో, ఇంకొకటి హైదరాబాద్లో. పూణేలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ పూణే, ఇందులో ఒక CDL సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ, అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIAB. వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్గా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలోనే సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతోంది. వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకోసం చేస్తున్నారు? కోవిడ్-19 వ్యాక్సిన్ల యొక్క టెస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం, టెస్టింగ్ యొక్క స్పీడ్ని పెంచడం కోసం. ఇప్పుడున్నటువంటి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఎక్కడుంది? కసౌలి, హిమాచల్ ప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్. ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ 2021. సో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ 2021లో గ్రాండ్ ప్రీ అంటే మీకు తెలిసి ఇవి ఫార్ములా 1 రేస్లు అని చెప్పి తెలుసు. సో ఇందులో విజేతగా ఎవరు నిలిచారు? మ్యాక్స్ వర్స్టెప్పన్. సో ఇంతకుముందు మనము స్టిరియన్ గ్రాండ్ ప్రీ కూడా చూసాం, అందులో కూడా మ్యాక్స్ వర్స్టెప్పనే. ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ కూడా చూసాం, అందులో కూడా మ్యాక్స్ వర్స్టెప్పనే గెలిచారు. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ. సో మళ్ళీ మ్యాక్స్ వర్స్టెప్పనే గెలవడం వల్ల మీకు ఒక పని తప్పింది. సో ఇతని పేరే గుర్తుపెట్టుకోవచ్చు ఎక్కువ గ్రాండ్ ప్రీలకి. మనం చూద్దాం లూయిస్ హ్యామిల్టన్ దేంట్లో గెలిచారు, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇంతకుముందు కూడా మనం చూసాం. మ్యాక్స్ వర్స్టెప్పన్ యొక్క టీం ఏంటి? రెడ్ బుల్ రేసింగ్. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? నెదర్లాండ్స్కి చెందినటువంటి వ్యక్తి.
ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్నే డచ్ అని చెప్పి, హోలాండ్ అని చెప్పి పిలుస్తారు, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ బెల్జియంలో పుట్టినటువంటి ఇతని ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ బెల్జియం, బట్ నెదర్లాండ్స్ ఇతని యొక్క సిటిజన్షిప్ అనమాట. అయితే రకరకాల గ్రాండ్ ప్రీలు, వాటి యొక్క విన్నర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ డేట్లు ఇంపార్టెంట్ కాదు, వీళ్ళ యొక్క టీమ్స్ కూడా ఇంపార్టెంట్. సో లూయిస్ హ్యామిల్టన్ మెర్సిడిస్ టీమ్ అనమాట. మ్యాక్స్ వెర్స్టెప్పన్ మనం ఇందాక చూసాం, రెడ్ బుల్ రేసింగ్ హోండా టీమ్. సో బహ్రెయిన్, పోర్చుగల్, స్పెయిన్, సో ఇవి చూస్తే లూయిస్ హ్యామిల్టన్. అంతేకాకుండా ఎమిలా రొమాగ్నా, మొనాకో, అండ్ ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి ఆస్ట్రియన్, స్టిరియన్, ఫ్రెంచ్, ఇవన్నీ కూడా మ్యాక్స్ వెర్స్టెప్పనే. అండ్ అజర్బైజాన్, సర్జియో పెరెజ్. సో వీళ్ళ ముగ్గురు పేర్లే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఈజీ, మీరు ఒకసారి చూసుకోండి ఈ లిస్ట్ అంతా కూడా. లూయిస్ హ్యామిల్టన్, మ్యాక్స్ వెర్స్టెప్పన్, సర్జియో పెరెజ్. ఇంతకుముందు కూడా చూసాం, ఫస్ట్ ప్లేస్లో మ్యాక్స్ వెర్స్టెప్పన్, సెకండ్ ప్లేస్లో లూయిస్ హ్యామిల్టన్, థర్డ్ ప్లేస్లో సర్జియో పెరెజ్ ఉన్నారని చెప్పి. కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. సో కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ ఎవరికి దక్కింది? సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి సయ్యద్ ఉస్మాన్ అజార్ మక్సూసి. సో ఈయన హైదరాబాద్కి చెందినటువంటి పర్సన్. సో వెరీ ఇంపార్టెంట్, మన హైదరాబాద్కి చెందినటువంటి సయ్యద్ ఉస్మాన్ అజర్ మక్సూసికి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. సో మీకు ఇక్కడ పేరులోనే ఉంది, కామన్వెల్త్ అంటే ఏ దేశానికి చెందినటువంటిది? యూకే. సో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఇచ్చినటువంటి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ని సయ్యద్ ఉస్మాన్ అజర్ మక్సూసి గారు గెలుచుకున్నారు. ఎందుకు ఇచ్చారు ఆయనకి అంటే, ఆయన యొక్క కార్యక్రమం, ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, హంగర్ హ్యాజ్ నో రిలీజియన్. సో ఈ హంగర్ హ్యాజ్ నో రిలీజియన్ ఇనిషియేటివ్ ద్వారా ఆయన దాదాపు రోజుకి 1500 మందికి ఫీడింగ్ ఇస్తున్నారు. అంటే 1500 మందికి అన్నదానం చేస్తున్నారు. అందుకే ఆయన ఆ ఇనిషియేటివ్కి ఏం పేరు పెట్టుకున్నారు? ఆకలికి మతం లేదు, హంగర్ హ్యాజ్ నో రిలీజియన్. సో ఈయనకు ఏ గవర్నమెంట్ ఇచ్చింది? యూకే గవర్నమెంట్. ఈయన వర్క్ చేసేటువంటి ఎన్జిఓ ఏంటి? సానీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఎన్జిఓ. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈయన దో రోటీ అనేటువంటి క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. దో రోటీ అంటే ఆయన ఏం చెప్తారంటే, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు 2 రోటీలు తీసుకెళ్ళండి, బయట ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి ఆ రోటీలను పంచండి అని చెప్పి. ఎందుకోసం ఈయన స్టార్ట్ చేశారు అంటే, వీధిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో, చైల్డ్ బెగ్గర్స్ ఉంటారు, పిల్లలు అడుక్కోవడాన్ని చూసి ఆయన, సో అలాంటి వాళ్ళని అరికట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో దో రోటీ క్యాంపెయిన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. సో దిస్ ఈస్ ఎ నైస్ ఇనిషియేటివ్. సయ్యద్ ఉస్మాన్ అజార్ మక్సూసి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you so much for listening. Please like, share and subscribe to Minds Academy.